దేవుని యొక్క మార్గములు అనే అంశాన్ని మనం తెలుసుకుందాం. అనేక సార్లు ఆయన మార్గములు మన మార్గములు కాదు, ఆయన తలంపులు మన తలంపుల వంటివి కాదు. మనం అనేక సార్లు అనుకుంటాం, ఇది దేవుని చిత్తము, మరి దేవుడు ఏం చెప్పాడో నేను అదే చేస్తున్నాను, నేను చేస్తున్న ప్రతి పని దేవునికి తెలుసు అని మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది, అనేక సార్లు ఆయన ఆలోచన విధానము వేరయ్యుంది, మన ఆలోచన విధానము వేరయ్యుంది. ఎప్పుడైతే దేవుని ఆలోచనకు తగ్గట్టుగా ఒక విశ్వాసి జీవిస్తాడో తన జీవితంలో విశ్రాంతిని చూస్తాడు. ప్రతి పనిలో కూడా ఇది దేవుని చిత్తమా కాదా, నా చిత్తం చేస్తున్నానా లేక దేవుని మాట వింటున్నానా. దేవుని మార్గములు మన మార్గముల కంటే కూడా వ్యతిరేకంగా ఉన్నట్టుగా అనేక సార్లు వాక్యంలో మనం చూస్తాం. సో దేవుని యొక్క మార్గములను మనం ఎరిగి ఉండాలి. మనం ఎవరినన్నా ఒక అధికారి కింద పనిచేస్తుంటే వారికి నచ్చినట్లు నీవు నడుచుకోగలిగితే యూ విల్ ఫైండ్ ఫేవర్ ఫ్రమ్ గాడ్. దేవుని వాక్యంలో ఫేవర్ అనే మాట అనేక సార్లు రాయబడింది. మన స్వచిత్తము విరగగొట్టబడుట, దేవుని చిత్తానుసారముగా నడుచుకొనుట, ఫైండింగ్ అ ఫేవర్ ఆఫ్ గాడ్. అధికారులను ఎవరు నియమించారు మన మీద? దేవుడే నియమించాడు. అది టెంపరీయా పర్మనెంటా, అది ఎక్కడి వరకు తీసుకుని పోతే వీ డోంట్ నో. కానీ మనము ఈ భూమి మీద సజీవ లెక్కలో ఉన్నంత వరకు మనము ఆ ఫేవర్, దేవుని దయ యందును మనుషుల దయ యందును మనము వృద్ధి చెందాలి. ఇది జరగాలంటే మనము మార్గములను ఎరిగిన వారమై ఉండాలి. దేవుని యొక్క మార్గములను ఎరిగిన వారమై ఉండాలి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు. దేవుడు చెప్తున్నాడు, మీరు ఆలోచించినట్లు నేను ఆలోచించడం లేదు, మీరు త్రోవలు ఏర్పాటు చేసుకున్నట్లు నా త్రోవలు లేవు. జాగ్రత్తగా ఈ మాటను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, నాకు అక్కడ ఇష్టం లేని ప్రతిదీ తీసి బయట పడేస్తుంటే మీరు నన్ను బయట పడేస్తారా లేదా? ఏంది ఈ కలర్ వాడారు, కార్పెట్ దీన్ని పక్కన పడేద్దాం, ఈ సోఫా ఏంది ఇట్టేసారు అటు పడేద్దాం, ఈ టీవీ మోడల్ నాకు నచ్చలేదు ఎత్తి బయట పడేద్దాం. కాసేపటికి మీరు నన్ను బయట పడేస్తారు, అవునా కదా? ఎస్ ఆర్ నో? మీరు నవ్వుతున్నా ఖచ్చితంగా పడేస్తారు. ఎందుకంటే మీ అందరికి ఒక డిజైన్ ఉంటుంది, మైండ్లో ఒక సెలెక్షన్ ఉంటుంది, ఒక ఇష్టం ఉంటుంది, తగ్గట్టుగా ఇంటిని మీరు సర్దుకుంటారు. నేను వచ్చి నాకు ఇష్టం వచ్చినట్లు మార్చే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నేను మీకు మిత్రునైతే కాను, శత్రువునవుతా. అదేవిధంగా ఈ భూమిని ఆకాశమును సృష్టించిన సర్వ సృష్టికర్త ఆయన తన చిత్తము చొప్పున సమస్తాన్ని సృష్టించాడు. కలిగి ఉన్నది మొత్తము ఆయన వలన, ఆయన కొరకు, ఆయన ద్వారా సృష్టించబడ్డాయి. ఆయన సృష్టిలో నీవు నేను కూడా భాగస్థులై ఉన్నాం. నిన్ను నన్ను కూడా ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం దేవుడు సృష్టించాడు. ఆయన చిత్తము చేయడానికే దేవుడు మనల్ని సృష్టించాడు. సో కన్నిటికి కారణము, శ్రమకు కారణము దేవుని చిత్తము మనము తెలియకుండా, దేవుని మార్గం ఏంటో మనం అర్థం చేసుకోకుండా మన సొంత త్రోవలను మనం ఏర్పాటు చేసుకుంటే వీ విల్ సీ ద టియర్స్, హార్టేక్, ప్రాబ్లమ్స్, మిగతావన్నీ కూడా దీంతో పాటు జత చేయబడతాయి. ఎందుకనంటే మనము ఆయన చిత్తము చేయడానికి భూమి మీద ఉన్నాం. ఎప్పుడైతే స్వచిత్తాన్ని చేయడానికి ప్రయత్నిస్తామో శ్రమలు చూస్తాం. మనం ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవాలంటే ఆయన ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, మన పట్ల ఏ విధమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో మనం తెలుసుకోవాలి. చూడండి 9వ వచనం. ఆకాశములు భూమికి పైన, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి, అంత ఎత్తుగా ఉన్నవి. ఆకాశము ఎంత ఎత్తుగా ఉంది, మనకు కనిపిస్తున్నది ఓన్లీ బ్లూ స్కై. ఈ యొక్క విశ్వంలోనికి వెళుతూ ఉంటే లైట్ ఇయర్స్ అని పేరు పెట్టారు. లైట్ ఇయర్స్ వెళుతూ ఉంటే ఒక కాంతి ప్రయాణించినంత దూరము, అసలు అపరిమితం, దానికి ఒక కొలత లేదు. దేవుడు అంటున్నాడు, దాని మధ్య ఎలా కొలత లేకుండా ఒక డిస్టెన్స్, ఒక దూరం ఉన్నదో, నా మార్గముల కంటే మీ మార్గములు,
మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దట్స్ వై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నో, అయ్యా నీ మార్గములేంటి, నీ తలంపులేంటి. మనకు నచ్చింది ఏంటంటే మనకి ఏది నచ్చితే అది చేసేస్తాం, ఏది చక్కగా కనపడితే దాన్ని చూసుకుంటాం. అవునా కదా? బఫేకి వెళ్తే ఇష్టం వచ్చింది వడ్డించుకున్నట్లుగా ఉంటుంది మన జీవితం. ఒక మంచి రెస్టారెంట్కి వెళ్తే వీ విల్ పిక్ అండ్ చూస్, ఇది కావాలి ఇది వద్దు, ఇది తింటాం అది తినం. చాలాసార్లు మన జీవిత విషయంలో కూడా మనకు ఏది నచ్చితే దాన్ని చేస్తాం. కానీ మనం ఇక్కడ ఉన్నది దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి. ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. సృష్టికర్త చిత్తాన్ని మనం చేస్తే మన జీవితంలో విశ్రాంతిని చూస్తాం. ప్రతి విషయంలో కూడా. ఒక పెద్ద ఆయన భోజనాలు పెట్టి తనకు 5 మంది శిష్యులు ఉన్నారంట. శిష్యుల్లో 4 పిలిచాడు. పిలిచి, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, మన దగ్గరికి గెస్ట్లు వస్తున్నారు భోజనం చేయడానికి. ఒకళ్ళేమో ఆకులు వేయాలి, ఇంకోళ్ళేమో అన్నం వడ్డించాలి, ఇంకొకళ్ళు కూర వేయాలి, ఇంకొకళ్ళు ఆకులు ఎత్తేయాలన్నాడు. భోజనాలు అయిపోయిన తర్వాత అందరూ తిడుతూ వెళ్తున్నారంట. ఏంటి, సంతోషించాల్సిన వాళ్ళు తిడుతున్నారు. తిడుతూ వెళ్తుంటే ఆయన పిలిచి అడిగాడు, ఎందుకయ్యా కోపడుతున్నారంటే, ఎట్లాంటి శిష్యులను పెట్టుకున్నావు? ఒక ఆయన వచ్చాడు ఆకులు వేసాడు, ఇంకొక ఆయన అన్నం పెట్టాడు, ఇంకొక ఆయన కూర వేసాడు, ఇంకొక ఆయన ఎత్తేసాడు అన్నాడు. మంచి శిష్యులు. మన జీవితాలు కూడా అలా మారిపోతాయి. దేవుని యొక్క చిత్తం ఏంటో బిడ్డల్ని పెంచే విషయం కావచ్చు, మన సొంత వైవాహిక జీవితమే కావచ్చు, ఆర్థికపరమైన విషయాలే కావచ్చు, ఈ అంశములో దేవుని మార్గము ఏంటి అన్న అంశం గురించి మనం విచారించకపోతే మనం మన చిత్తానుసారంగా పరిస్థితుల్ని మార్చే ప్రయత్నం చేస్తాం. దేవుడు అంటున్నాడు, మీ తలంపులు నా తలంపుల వంటివి కాదు, మీ మార్గములు నా మార్గముల వంటివి కావు. దేవుని వాక్యంలో దేవుని మార్గములు మన మార్గముల కంటే కూడా ఎత్తుగా ఉన్నాయి. మనము శ్రమ అని తలంచే అనేక విషయములు దేవుని కరుణ అయ్యుండొచ్చు. మనము శ్రమ బాధ అని తలంచే అనేక విషయాలు, ఎందుకంటే ఆయన మార్గం వేరు, మన మార్గము వేరు. ఆయన ఏదైతే మంచిదని తలుస్తున్నాడో కొన్నిసార్లు అది మనకు చెడ్డగా కనిపించవచ్చు. మనము ఏది నొప్పి అని కంప్లైంట్ చేస్తున్నామో అది దేవుని ఆశీర్వాదం అయి ఉండొచ్చు. ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. ఈ భూమి మీద ఆయన జరిగించుచున్న సమస్తములో ఆయన ఆలోచన విధానము వేరు. మనము కష్టము అని తలంచే అంశము దేవుడు ఆశీర్వాదంగా ఎంచి ఉండవచ్చు. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము. సో కీర్తనాకారుడు ప్రేయర్ చేస్తున్నాడు. ఏమనో తెలుసా? యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు. మనమందరము ప్రార్థన చేయాలి. నేను ప్రేయర్ చేస్తా అనేక అంశాల్లో. ప్రాముఖ్యమైన అంశం ఏంటో తెలుసా? లార్డ్, గివ్ మీ యువర్ మైండ్ సో దట్ ఐ కెన్ థింక్ లైక్ యూ థింక్, సో దట్ ఐ కెన్ సీ లైక్ హౌ యూ సీ. మనం అందరం కూడా ప్రేయర్ చేయాలి. వీ షుడ్ సీ యాజ్ గాడ్ సీస్. అయ్యా నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుమని చెప్పని ఇక్కడ కీర్తనాకారుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన మార్గం మనకు తెలుసుంటే మన లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది, ప్రశాంతంగా జీవిస్తాం. ఎప్పుడైతే మనం సొంత త్రోవలను ఏర్పాటు చేసుకుంటామో అది నొప్పికి బాధకు కారణమవుతుంది. దేవుని యొక్క పద్ధతులు వాక్యంలో చాలా భిన్నంగా ఉన్నాయి. దేవుని వాక్యంలో అనేక సందర్భాల్లో శోధన, శ్రమ, కష్టముగా కనిపించు అనేక విషయాలు ఆయన ఆశీర్వాదములుగా కనికరంగా కనపడుతున్నాయి. అది ఒక వ్యాధి అయి ఉండొచ్చు, అదొక బాధ అయి ఉండొచ్చు, లేకపోతే ఆర్థికపరమైన నష్టాలే అయి ఉండొచ్చు. ఏవైతే మనము కష్టంగా చూస్తున్నామో అది మనలను ఆశీర్వదించడానికి దేవుని యొక్క మార్గం అయి ఉండొచ్చు. మన సృష్టికర్త మార్గములను అర్థము చేసుకున్నటకు కొన్ని సందర్భాలను మనం వాక్యంలో చూద్దాం. మొట్టమొదటిగా జర్నీ ఆఫ్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ ప్రయాణములో ఆదికాండము 47వ అధ్యాయం 27వ వచనము, జెనసిస్ 47 వర్స్ 27లో చూస్తాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమందలి గోషేను ప్రదేశంలో నివసించిరి. అందులో వారు ఆశ సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి. చూడండి, ఇక్కడ అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము
ఆయన వేరే ప్రాంతానికి చెందిన వ్యక్తి, వేరే రకమైన ఆరాధనలో ముందుకు వెళ్తున్నాడు. మరి అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆయన్ను పేరు పెట్టి పిలిచాడు. పిలిచిన దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతతి వారికి నేను విశ్రాంతిలోనికి ప్రవేశించేటట్లు చేస్తా. నీ సంతతి వారికి మిక్కిలి ఆస్తిమంతులుగా వాళ్ళని నేను మారుస్తా. నీ సంతతి వారికి నేను పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి నడిపిస్తానని అబ్రహాముతో వాగ్దానం చేశాడు. మరి వాగ్దానం చేసిన దేవుడు చూడండి ఎలా వాళ్ళను ఆశీర్వదించాడంటే, అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారుడు ఎవరంట? యోసేపు ఒక్కనిగా అమ్మివేయబడ్డాడు, బానిసగా పంపించేస్తున్నాడు. చూడండి, ఆశీర్వదిస్తానని ఇక్కడ వాగ్దానం చేశాడు. తన ముని మనవుని దగ్గరకు వచ్చేసరికి ఒక బంధకంలోనికి తనను పంపిస్తున్నాడు, ఒక బానిసగా పంపిస్తున్నాడు. పంపించిన తర్వాత అక్కడ జనరేషన్స్ ఆశీర్వదించబడిపోయి అనేక మంది బిడ్డలను గనేశారు. ఒక గొప్ప రాజ్యంగా మారిపోయింది ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశానికి ఇది ప్రారంభం, ద బిగినింగ్ ఆఫ్ హౌ ఇజ్రాయెల్ బిగాన్. ఇక్కడ మనం చూసినట్లయితే గోషాను ప్రదేశంలో, ఇది ఐగుప్తులో వాళ్ళు నివసించారు. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి. అది వాళ్ళ ఫైనల్ డెస్టినేషనా? కాదు, అది వాళ్ళ ట్రైనింగ్. ఆ ప్లేస్ ఏంటి? వాళ్ళను ట్రైన్ చేసే స్థలం దేవుడు నిర్ణయించింది. ఒక సంవత్సరం కాదు, 400 ఏళ్లకు పైగా వాళ్ళను ట్రైన్ చేశాడు దేవుడు ఆ ప్లేస్లో పెట్టి, ఈజిప్ట్లో. వాగ్దానం ముందే ఆశీర్వదిస్తానని, ఎస్, కానీ బంధకం ద్వారా లోపలికి తీసుకుని వెళ్ళాడు. నాట్ 1 year, నాట్ 40 years, బట్ 400 years ప్లస్ వాళ్ళు ఈజిప్షియన్స్ దగ్గర స్లేవ్స్గా ఉన్నారు. ఇదేంటండి, మీ దేవుడు ఆశీర్వదిస్తానని వాళ్ళని తీసుకుపోయి బంధకంలో పెట్టాడు. దేవుని యొక్క మార్గం వేరు, మన మార్గం వేరు. ఆయన ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. వీళ్ళు లోనికి వెళ్ళారు. దేవుని యొక్క వాగ్దానాన్ని నెరవేర్చేందుకు వాళ్ళను బయటకు దేవుడు కదిలించాలి. అక్కడి నుంచి ఎక్కడ కదిలించాలా? ఇజ్రాయేలు దేశముగా పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి వాళ్ళని నడిపించాలి. కానీ వీళ్ళు ఇక్కడ ఇల్లు కట్టేసుకున్నారు. ఇక్కడ ఐగుప్తు అంటే లోకానికి సాదృశ్యం, వరల్డ్. ఆస్తులు సంపాదించేసుకున్నారు. ఎవరన్నా ఇల్లు కట్టుకొని ఆస్తి సంపాదించుకున్నారంటే అక్కడి నుంచి కదలబుద్ధి కాదు. కానీ దేవుడు వీళ్ళని కదిలించాలా, ఎందుకంటే వాగ్దానం ఉంది. 400 సంవత్సరాలు దాటుతున్నాయి, వీళ్ళేమో అక్కడ సెటిల్ అయిపోయారు, అక్కడే ఆగిపోయారు. బిఫోర్ గాడ్ వాంట్ టు ప్రమోట్ యూ, హీ విల్ షేక్ వేర్ ఎవర్ యు ఆర్. దేవుడు నిన్ను మరొక స్థానానికి కదిలించక మునుపు మన జీవితాన్ని దేవుడు కదిలిస్తాడు. దట్ ఈస్ ద వే లార్డ్ డీల్స్. మనకు తెలిసింది ఏంటంటే, ఎటువంటి శ్రమ లేకుండా ఎగురుతూ ఆశీర్వాదాలని అందుకుంటూ, ఆశీర్వాదాలు చెప్తుంటే 2 చెవులు ఓపెన్ అవుతాయి. కానీ ఆశీర్వాదాలకు ముందు కొంత ప్రయాణం ఉందంటేనే బాధ. ఇక్కడ గమనించండి, వీళ్ళు ఆస్తులు సంపాదించుకున్నారు, అక్కడ వాళ్ళకు విస్తారమైనది ఉంది. ఇవన్నిటి చూసి అలవాటు పడిపోయారు. నౌ దే డోంట్ వాంట్ బి ప్రమోటెడ్. అదే సమస్య వచ్చింది అక్కడ. వాళ్ళను కదిలించడానికి దేవుడు ఏం చేశాడో చూడండి. నిర్గమాకాండము 1వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొక్క మార్గాలను మనం చూస్తున్నాం. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తుని ఏలన ఆరంభించెను. చూడండి, యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. మొట్టమొదటి శ్రమ యోసేపును ఎరుగని క్రొత్త రాజును దేవుడు అపాయింట్ చేశాడు. రాజులను ఎవరు అపాయింట్ చేస్తారు? మా మనిషి ఉంటే బాగుండేదండి, నాకు పనులన్నీ జరిగిపోయాయని అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు, మన మనుషులను తీసి వేరే మనుషులు పెడతాడు అక్కడ. ఆయన ఉన్నప్పుడు భలే ఉండిందండి, ఆమె ఉన్నప్పుడు భలే ఉండిందండి. కానీ దేవుడు నిన్ను ప్రమోట్ చేయాలనుకుంటాడు కాబట్టి ఆయనను ఆమెను తీసేస్తాడు. మొదట యోసేపును ఎరుగని రాజును నియమించాడు అక్కడ. ఎందుకో తెలుసా? గాడ్ వాంట్స్ టు ప్రమోట్ దిస్ పీపుల్. గాడ్స్ వేస్ ఆర్ డిఫరెంట్. వీళ్ళకందరికీ అది బాధ కలిగింది. ఆయన రావడం ఇజ్రాయేల్ ప్రజలు, మీరు యోసేపు ద్వారా లోపలికి వచ్చారు, మీకు కావాల్సిన గౌరవం దక్కుతుంది, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటున్నాడా? అండంలే. ఏం చేశాడు తెలుసా? ఈ ఇల్లు కొనుక్కొని స్థిరపడిపోయి ఈ ప్రాంతాన్ని వదలకుండా ఉన్న వాళ్ళని కదిలిచ్చేదానికి ఆయన ఒక క్రమాన్ని పెట్టాడు. చూడండి అది ఎలా ఉందో. 12వ వచనం, నిర్గమాకాండము 1. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది, ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది. చూడండి, ఈ శ్రమ వాళ్ళు ముందుంటే ఇల్లు అక్కడ కట్టుకోరు. జాగ్రత్త గమనించండి. అంటే వాళ్ళు ముందు చాలా బాగున్నారు, ఆడ సంతోషంగా ఆస్తిపాస్తులు సంపాదించుకున్నారు. ఇక్కడ ఐగుప్తు అంటే లోకం. ఈ యొక్క లోకంలో వాళ్ళు కావలసిన సమస్తాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకి నచ్చింది ప్రాంతం. దే లైక్డ్ ఇట్. ఈవెన్ దో దే వర్ స్లేవ్స్, దే లైక్ దట్ ప్లేస్, దే లైక్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్. బట్ గాడ్ హ్యాస్ నాట్ కాల్డ్ యూ టు బీ ఎ స్లేవ్.
గాడ్ హ్యాస్ కాల్డ్ యూ టు బి ఎ రూలర్, కింగ్. కానీ వాళ్ళు ఆ లో లైఫ్కి అలవాటు పడిపోయారు. ఇక్కడ దేవుడు వాళ్ళను కదిలించేదానికంట ఐగుప్తీయులను వాళ్ళకు శత్రులుగా మార్చాడు. ఈజిప్షియన్స్ ఏం చేశారు? వాళ్ళను శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకుని. ఏం చేయించుకున్నారంట? ఇజ్రాయేల్ చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ. ఆ కఠినము అనే మాట రాకపోతే ఈ స్థలము విడిచిపెట్టాలా అన్న ఆలోచన రానే రాదు. కఠినము అనే మాట అక్కడ రాకపోతే నేనున్న స్థలములో నుంచి నేను మారాలి అన్న ఆలోచన మనిషికి రానే రాదు. అందుకని కొంతమంది తరాలు దాటుతున్నా అలాగే ఉంటారు, సంవత్సరాలు దాటుతున్నా అలాగే ఉంటారు. ఎందుకంటే టైంకి ఒక ప్యాటర్న్కి అలవాటు పడిపోతాం. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్లీప్. ఈ ప్యాటర్న్ మళ్ళీ రిపీట్ అయింది అనుకోండి ఒక సంవత్సరం రోజులు, ఇంకా దట్ విల్ బికమ్ అవర్ లైఫ్ స్టైల్. యూ విల్ నాట్ చేంజ్. నీకు కావాల్సినవన్నీ వస్తున్నాయి, నీకు బ్రేక్ఫాస్ట్ వస్తుంది, లంచ్ వస్తుంది, డిన్నర్ వస్తుంది, దాంతోపాటు ఏసీ కూడా ఉంది, పండుకునేదానికి స్థలం ఉంది. దిస్ విల్ బికమ్ యువర్ లైఫ్ స్టైల్. ఎనీథింగ్ దట్ ఈస్ రిపీటెడ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ విల్ బికమ్ యువర్ లైఫ్. సో దేవుడు ఏం చేయాలా? కొంత మార్పును తేవాలా. గాడ్ హ్యాస్ టు ఆర్కెస్ట్రేట్ సంథింగ్. ఇక్కడ ఏం చేశాడు? శత్రువును లేపాడండి. వాళ్ళు ఐగుప్తీయులను ఏం చేస్తున్నారంట? కఠినముగా సేవ చేయించుకోండి. 14వ వచనం చూడండి. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. ప్రతి పని కూడా కఠినముగా ఉంది, బాధ పెడుతున్నారు. చూడండి, వాళ్ళిద్దరేమన్నా ఇదివరకు శత్రువులా? వీళ్ళు ఇల్లు అక్కడ కొనుక్కున్నారంటే వీళ్ళకి ఆ స్థలం నచ్చింది వాస్తవంగా. చాలాసార్లు నా దగ్గరకు వచ్చి అనేక మంది, నేను ఇక్కడ నుంచి ఈ బిజినెస్ ఆపి ఇంకొక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమి బిజినెస్ అంటే, ఈ బిజినెస్లో పార్ట్నర్స్ సరిగా లేరండి. నువ్వు ఈ బిజినెస్ పార్ట్నర్ సరిగా లేకపోతే ఇంకో బిజినెస్లోకి వెళ్తే అక్కడ ఇంకో పార్ట్నర్ ఉంటాడు, ఆయన ఈయనకంటే 10 times భయంకరంగా ఉంటాడు. ఈవెన్ ద ప్లేస్ వేర్ యు ఆర్ లివింగ్. ఏమండి, మా పక్కింటి వాళ్ళతో ఈ సమస్య ఉంది, వాళ్ళతో ఈ సమస్య ఉందని ఇక్కడ నుంచి ఇంకొక స్థలానికి వెళ్తే అక్కడ ఇంకా సమస్యలు ఉండే వాళ్ళు వస్తారు. బికాస్ గాడ్ ఈజ్ డూయింగ్ సంథింగ్ ఇన్ అవర్ లైఫ్స్. ఇక్కడ అప్పటి వరకు ఐగుప్తీయులతో ఎటువంటి సమస్య వీళ్ళకు లేదు. ఒక్కసారిగా ప్రారంభమైంది. యోసేపును ఎరుగని ఫారో వచ్చిన దగ్గర నుంచి వీళ్ళ జీవితాల్లో శ్రమ ప్రారంభమైంది. వాళ్ళను ఇజ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. ఈ ప్రజల్ని దేవుడే ఎన్నుకొని విసికించడం ప్రారంభించాడు. బిఫోర్ వి మూవ్ టు ద నెక్స్ట్ లెవెల్, గాడ్ వాంట్స్ టు షేక్ వాట్ ఎవర్ నీడ్ టు బి షేకెన్. దట్ ఈస్ ద వే ఆఫ్ గాడ్. దేవుని యొక్క మార్గం అది, వాళ్ళను కదిలించేదానికి. ఎందుకంటే వాళ్ళ పితరులతో దేవుడు వాగ్దానం చేశాడు, ఐ విల్ గివ్ దెమ్ రెస్ట్, ఐ విల్ బ్లెస్ దెమ్. వాళ్ళకు నేను మిక్కిలి ఆస్తిమంతులుగా చేస్తా, వాళ్ళకు చక్కని దేశాన్ని ఇస్తా. ఇవన్నీ చెప్పిన దేవుడు విసికించేందుకు జనాల్ని ఏర్పాటు చేశాడు అక్కడ. చూడండి, నిర్గమాకాండం 2వ అధ్యాయం 23 నుంచి 25 వరకు. నిర్గమాకాండం 2. అలాగున అనేక దినములు జరిగిన మీదట, చూడండి, అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. వాళ్ళు ఒకవేళ కన్నీరే గార్చుకుంటుంటే దేవుడు వింటాడా వాళ్ళ మొరను? వాళ్ళక్కడ వాళ్ళ మూలుగలను దేవుడు వినెను అని రాయబడి ఉంది అక్కడ. వాళ్ళు మూలగాలి అని అంటే వాళ్ళను మూలిగేటట్టు పరిస్థితులు మారాలి. మనకేమో ఇష్టం లేదు పరిస్థితులు మారడం, ప్రశాంతంగా ఉండాలని నేను అంటారు. చూడండి, పట్టించుకొని ఏ మొక్క కూడా అది సరిగా క్రమంగా పెరగదంట. ఒక తోట ఉంది, దాన్ని మనం సరిగా పట్టించుకోకపోతే అది ముళ్ళ కంపగా మారిపోద్ది, చెత్తగా మారిపోద్ది. మన హృదయం కూడా సరిచేయబడకపోతే మనం కూడా ఇతరులను విసిగించువారుగా తయారవుతాం. ఇట్స్ గాడ్స్ మర్సీ దట్ హీ విల్ అలౌ సర్టన్ పెయిన్ సో దట్ హీ కెన్ షేప్ అవర్ హార్ట్స్, సో దట్ యూ కెన్ బి ఎ బ్లెస్సింగ్. వెన్ యూ టాక్, లైఫ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ వర్డ్స్.
వెన్ యూ టాక్ థింగ్స్ విల్ చేంజ్ ఇన్ అదర్స్. మొదట మన బ్రతుకును సరి చేస్తే మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతాం. ఇక్కడ వీళ్ళు మొట్టమొదటి గుంపు దేవుని ప్రజలుగా ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్కి వెళ్ళాలి. కానీ వెళ్ళే ముందు దేవుడు వీళ్ళను విసికించేశాడు, దేవుడు వాళ్ళని కదిలించాడు. జాగ్రత్తగా గమనించండి. దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానము నెరవేరుటకు గోషానులో ఉన్న సంపద అడ్డయింది వాళ్ళకు. గోషానులో ఉన్న సంపద వాళ్ళకు అడ్డయింది. వాళ్ళ సంపద వాళ్ళను ముందుకు వెళ్ళనీయకుండా చేస్తుంది. చూడండి, సమ్టైమ్స్ మనం పెట్టుకున్న ఆ యొక్క ఆశ, ఆస్తి పాస్తుల మీద మనకున్న ప్రేమ మనము వేరొక స్థానానికి వెళ్లకుండా అడ్డు తగులుతుంటుంది. ఆమేన్. అనేక సార్లు మన జీవితంలో మనం కదలని స్థలము నుండి ఆశీర్వాదానికి నడిపించుటకు దేవుడు పరిస్థితుల్ని మారుస్తాడు. గాడ్ విల్ చేంజ్ ద సర్కమ్స్టాన్సెస్. రెగ్యులర్ ప్యాటర్న్ని దేవుడు బ్రేక్ చేస్తాడు. బికాస్ గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ. ఆమేన్. ఒక ప్యాటర్న్ ఆఫ్ లివింగ్ చేంజ్ చేస్తాడు. బికాస్ గాడ్ ఈజ్ టేకింగ్ యూ టు ద నెక్స్ట్ ప్లేస్. దేవుని యొక్క మార్గములు వేరు. చూడండి, ఎంతమంది తెలుసు మొట్టమొదటి రాజు ఇజ్రాయెల్కి, ఫస్ట్ కింగ్ సౌలు. సౌలు ఎలా రాజు అయ్యాడో తెలుసా? వాళ్ళ నాన్న గాడిదలు పోయినాయి అని బాధపడుతున్నాడు. ఏం పోయినాయి? గాడిదలు పోతే ఆయన బాధపడడం ఏంటండి? ఆయనకున్న ఆస్తి అదే, గాడిదలు పోయాయి. గాడిదలు పోతే సౌలుని పిలిచాడు. సౌలు, నా గాడిదలు పోయినాయి, నువ్వు వెళ్ళి వాడిని ఎత్తుక్కోరా అని పంపించాడు. ఈయన గాడిదలు ఎతకదామని చెప్పని అటు ఇటు వెళ్తున్నాడు, కొండలు ఎక్కుతున్నాడు, లోయల్లోకి పోతున్నాడు. ఇవన్నీ శ్రమలు ఆయనకి. ఆయనకు వచ్చిన శ్రమ ఏంటంటే తండ్రి గాడిదలు ఎత్తకాలి, ఆయనవి కూడా కాదయ్యి. ఈ గాడిదలు వెతికేదానికి కొండలు ఎక్కుతున్నాడు, దిగుతున్నాడు, వెళ్తున్నాడు. ఇవన్నీ శ్రమలు తన జీవితంలో. ఇక్కడ చూడండి, మొదటి సమూయేలు 9వ అధ్యాయము 3-6 వరకు. 1 Samuel chapter 9 verse 3-6. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబములు అంటే గాడిదలు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలుని పిలిచి మన దాసులలో ఒకని తీసుకుని పోయి గార్ధబములను ఎతుకుమని చెప్పెను. అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలిషా దేశమున సంచరింపగా అవి కనబడలేదు. గాడిదలు కనపడలా. తరువాత వారు షయలీము దేశమును దాటి సంచారం చేసిరి గాని అవి కనబడక ఉండెను. బెన్యామీనులు దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు. అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళ్ళుదము రమ్ము, గార్ధబముల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమో అని సౌలు తన యొద్దనున్న పనివానితో అనగా. చూడండి, అలిసిపోయి ఇంకా ఈ గాడిదలు దొరకవు, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, మనం వెళ్ళకపోతే గాడిదల గురించి కాదు మా నాన్న మన గురించి వరి అవుతాడని సౌలు అంటుంటే పక్కనున్న సేవకుడు అంటాడు, దేవుడు కొంతమంది మంచి ఫ్రెండ్స్ని పెడతాడు మన పక్కన. రైట్ టైంలో రైట్ వర్డ్ మన చెవిలో పడుతుంది. డోంట్ గివ్ అప్, లెట్స్ గో లిటిల్ ఫర్దర్. ఇక్కడ సౌలు జీవితం మనం చూస్తే హి వాంట్ గివ్ అప్. అలిసిపోయాడు. ప్రాంతం నుండి ప్రాంతము, పరిస్థితి నుంచి పరిస్థితి. హి సెడ్, ఇక మనము ప్రయత్నించడం అనవసరం, మా తండ్రి మన గురించి బాధపడతాడు, లెట్స్ గివ్ అప్ ఆన్ దిస్ డాంకీస్. చూడండి, మొదటి సమూయేలు 9వ అధ్యాయం 15-17 వరకు. సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియజేసెను. ఎట్లనగా నా జనుల మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలీయుల మీద వారిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశములో నుండి ఒక మనుష్యుని నీ యొద్దకు రప్పించుదును. చూడండి, దేవుడు అంటున్నాడు, ఒక ప్రాఫెట్ని పిలిచాడు. సమూయేలుతో చెప్తున్నాడు దేవుడు, ఇదిగో నేను వాళ్ళందరి క్రై విన్నా, వాళ్ళకు ఒక లీడర్ కావాలా, కింగ్ కావాలా. రేపు ఈ టైంకి నీ యొద్దకు నేను ఒక వ్యక్తిని పంపుతాను. ఈ మాటను వెళ్ళి సౌలుకు చెప్పలా, అయ్యా నీ కోసం అక్కడ ప్రవక్త వెయిట్ చేస్తున్నాడు, నిన్ను కింగ్గా వెనక్కి తీసుకొస్తానని చెప్పాలా. చెప్పిన ఆయనకు అర్థమయ్యేది కాదు. కానీ ఇక్కడ ప్రాఫెట్తో చెప్పాడు, ఐఎమ్ అబౌట్ టు సెండ్ సమ్వన్, మేక్ హిమ్ ఎ కింగ్. ఆయన వెళ్ళిందేమో గాడిదలు ఎత్తకడానికి. ఇక్కడ దేవుడేమో ప్రవక్తకు చెప్పున్నాడు, హీఈస్ ద వన్ ఐ హ్యావ్ చూజన్ టు మేక్ హిమ్ ఎ కింగ్. ఆ తర్వాత చూడండి, ఈ 17 వచనం. సౌలు సమూయేలుకు కనబడగానే యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను. సో గాడ్ వాజ్ అబౌట్ టు ప్రమోట్ a common ordinary man to rule his people.
ఒక కామన్ మ్యాన్, గాడిదలు వెతుక్కుంటున్న ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ని గాడిదలు వెతికే పని మీద కొండలు దాటించి, లోయలు దాటించి, ఈ శ్రమలు అయిపోయిన తరువాత ఒక రాజుగా నియమించేందుకు దేవుడు ఆయన్ని సిద్ధపరిచాడు. సిద్ధపరచడమే కాదు, ప్రవక్తకు చెప్పాడు, ఇదిగో ఈ సమయానికి ఈ వ్యక్తి వస్తున్నాడు. సౌలు కనపడగానే హీఈస్ ద వన్ అన్నాడు దేవుడు. వెంటనే ఆయన అభిషేకించాడు. ఆయన రాజుగా. వెళ్ళిందేమో గాడిదలు ఎత్తికేందుకు, వచ్చిందేమో తిరిగి రాజుగా. అనేక సార్లు దేవుని యొక్క మార్గములు మనకు అర్థం కావు. మనం ఎంతసేపటికి ఈ గాడిదల సమస్యలోనే తిరుగుతూ ఉంటాం. గాడిద ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? తల ఆకాశం వైపు చూస్తుంటుందా? జంతువులన్నీ దాదాపు కిందకే చూస్తుంటాయి. మనం కూడా పరిస్థితులు, భూ సంబంధమైన పరిస్థితులు అయిపోయి, వీళ్ళు ఎందుకు ఇటు చేశారు, వాళ్ళు ఎందుకు అటు చేశారు, ఎట్టున్నారు అట్టున్నారు. నేనేమంటానంటే లెట్స్ లుక్ టువర్డ్స్ హెవెన్. దేవుని వైపు చూద్దాం. అయ్యా ప్రభువా, నీవు నా జీవితంలో నేను వెళుతున్న ఈ పరిస్థితిలో నా కొరకు నీవు ఏర్పాటు చేసిన వాట్ ఈజ్ ద బెస్ట్ ప్లాన్? నీ మార్గం ఏంటి? ఈ శ్రమలో నేను చేరే గమ్యం ఏంటి? లుక్ టు గాడ్. కానీ ఇక్కడ ఆయన అనుకోని రీతిలో సౌలు తలంచని ఉన్నతమైన పదవిని దేవుడిచ్చాడు. కొన్నిసార్లు పోగొట్టుకోవడం మంచిది. ఆమెన్. ఇట్స్ గుడ్ టు లూజ్ సర్టన్ థింగ్స్ బికాస్ గాడ్ వాంట్ గివ్ యూ సంథింగ్ బెటర్. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 1-3 వరకు. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. చూడండి, ఒకరోజు రాజు నిద్రపోతున్నాడు. నిద్రపోయేందుకు ప్రయత్నిస్తున్నాడు అనొచ్చు. ఆయనకంట నిద్ర పట్టలేదంట. రాజుకు నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథం అంటే క్రానికల్స్ ఆఫ్ ద కింగ్డంలో ఏమేమి మంచి పనులు ఎవరు చేశారు, ఎవరికి సహాయం చేశారు, ఈ మాటలన్నీ కూడా క్రానికల్స్లో రాస్తారు. ఆ బుక్ తెమ్మన్నాడు. సర్వెంట్ ఆ బుక్ను తీసుకొని వచ్చాడు. ఆ బుక్లో ఉన్న మాటలన్నీ కూడా చదువుతూ ఉన్నారు వాళ్ళు. అయ్యా ఇదిగో వీళ్ళు ఇలా చేశారు, రాజును కాపాడేందుకు ఇలా చేశారని చదువుతున్నప్పుడు అక్కడ మొర్దెకై పేరు వచ్చింది. 2వ వచనం. ద్వారపాలకులైన బిగ్తాను తెరేషు అను రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహష్వేరోషు చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో వ్రాయబడి ఉండెను. ఇక్కడ 2 వ్యక్తులు కలిసి రాజును చంపాలి అనుకున్న సంగతి మొర్దెకై అనే వ్యక్తి వెళ్ళి అక్కడ రాజ్యంలో ఉన్న వాళ్ళకి తెలియజేశాడు. బైబిల్ గ్రంథం చాలా పెద్దది. 31,102 వచనాలు ఉన్నాయి, అవునా కదా? 31,102 వర్సెస్. బైబిల్ చదివితే దీనిలో నుంచి నాకు ఏదైతే అవసరమో ఆ మాటే దేవుడు ఇస్తుంది. దీనిలో చాలా ఉన్నాయి. దెర్ ఆర్ మెనీ వర్డ్స్, బట్ దెర్ ఇస్ వన్ ఆఫ్ ద వే గాడ్ విల్ స్పీక్ టు యూ ఇస్ గాడ్ విల్ స్పీక్ టు యూ త్రూ హిజ్ వర్డ్. నేను వెళ్ళుతున్న పరిస్థితికి అవసరమైన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఇన్ని మాటల్లో నుంచి ఆ సమయానికి అదే మాట దేవుడు మాట్లాడతాడు. అందుకని దీన్ని జీవ గ్రంథం అని అంటారు. మన జీవితమునకు అవసరమైన వాక్కును దేవుడు మనకిచ్చే ఆయన ప్రేమ లేఖిది. అక్కడ రాజు పండుకొని ఉన్నాడు. బుక్ ఆఫ్ క్రానికల్స్ అంటే ఎంత పెద్దో నాకైతే తెలియదు, కానీ ఒక రాజ్యంలో అనేక సంగతులు ఉంటాయి. మేబీ బిగ్గర్ బుక్ దాన్ దిస్. రాజుకు నిద్ర పట్టకపోతే ఆ క్రానికల్స్ ఎవరెవరు మనకు మంచి చేశారో ఆ క్రానికల్స్ తీసుకురండి, ఓపెన్ చేసి చదవండి అనగానే వాళ్ళు బుక్ ఇలా ఓపెన్ చేయగానే అక్కడ మొర్దెకై పేరు కనపడుతుంది. అప్పటికే మొర్దెకైని చంపాలని ఏమనుకున్నాడు హామాను? ఉరికంబం కట్టించేశాడు. ఒకవైపేమో ఆయన్ని చంపాలని వెనక ఒక ఉరికంబాన్ని కట్టించేస్తున్నాడు ఈ యొక్క శత్రువు. ఆయన సైన్యమునకు ఆయన అధికారి అయి ఉన్నాడు. ఆయన దాన్ని కట్టేసి ఈ మొర్దెకైని చంపాలనుకుంటున్నాడు. అదే సమయంలో రాజుకు నిద్రపట్టక పుస్తకం తెరిపిస్తే ఆయన పేరే వచ్చింది. కొన్నిసార్లు మన పేరే వస్తుంది. ఎందుకంటే దేవుడు మన జీవితంలో అద్భుత కార్యం చెయ్యాలని ఉన్నాడు కనుక. అంత పెద్ద పుస్తకంలో ఉరికంబానికి సిద్ధంగా ఉన్న మొర్దెకై పేరు వచ్చింది. జాగ్రత్తగా గమనించండి. మొర్దెకై అంట రాజును చంపాలనుకున్న విషయాన్ని వాళ్లకు తెలియచేశాడు. తర్వాత చదవండమ్మా. రాజు ఆ సంగతి విని ఇన్ని నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనాను ఘనత ఏదైనాను చేయబడిన అని అడుగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని పట్టించుకోలే. అతను వచ్చి ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. హీ వాజ్ ఇన్ఫార్మర్. ఆయనకి ఏ విధంగా కూడా ఘనత చేయలే. రాజు అయితే కాపాడబడ్డాడు. రాజును కాపాడిన ఆ వ్యక్తికి ఎటువంటి ఆనర్ దొరకలేదని అంటున్నారు.
అప్పుడు ఆవరణంలో ఆ. ఎవరో ఉన్నారని రాజు చెప్పెను. ఆ. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్యి మీద ఆ. మొర్దెకైను ఉరితీయింప సెలవిమ్మని ఆ. రాజుతో మనవి చేయుటకే రాజునగరు యొక్క ఆవరణంలోనికి వచ్చి ఉండెను. చూడండి, ఈయన ఆల్రెడీ రిక్వెస్ట్తో వచ్చేసాడు లెటర్ తీసుకొని. ముందు ఈ వ్యక్తిని నాశనం చేయి. ఎవరితో మాట్లాడడానికి? రాజుతో మాట్లాడడానికి. ఈయన ప్లాన్ వేరు, దేవుని మార్గం వేరు. ఈయన అక్కడికి వెళ్ళి హాని చెయ్యాలని తలంచే లోపల దేవుడు అక్కడ ఆశీర్వదించేందుకు ఆల్రెడీ రాజును నిద్ర లేపేసే ఉన్నాడు. హల్లెలూయా. మనం ఆయనకి ఇష్టలుగా మనం నివసిస్తే ఎటువంటి శత్రువుల హృదయాలనైనా దేవుడు మార్చేస్తాడు, పరిస్థితులను తారుమారు చేస్తాడు. మొర్దెకైను ఉరితీయుటకు పన్నాగము పన్నిన హామానుచే దేవుడు అతన్ని గౌరవించాడు. చూడండి, ఎస్తేరు గ్రంథం 6:11. ఆ ప్రకారమే ఆ. హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని ఆ. మొర్దెకైకి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ. ఆ గుర్రము మీద అతన్ని ఎక్కించి ఆ. రాజవీధుల్లో అతన్ని నడిపించుచు రాజు గణపరచను ఆపేక్షించు వానికి ఈ ప్రాకారము చేయతగునని అతని ముందర చాటించెను. ఉరి కంబము తీసుకుపోయి తాడు వేసి చంపాలి అనుకున్న ఈ హామాను చేత దేవుడు ఏం చేయించాడంటే ప్రశస్తమైన వస్త్రములు ధరింపజేసి గుర్రం మీద ఎక్కించి రాజు గణపరచాలి అనుకున్న వారికి ఈ విధంగానే జరగతది అని చాటింపు ప్రకటించాడు. రాజు మనల్ని గణపరచాలంటే ఈ విధంగానే జరుగుతుంది. హల్లెలూయా చెప్పండి. ఆమెన్. ఆమెన్ అంటే జరుగునుగాక. శత్రువు గొప్పోడు కాదు. ఐ డోంట్ రియలీ బిలీవ్ రక్త మాంసములు కలిగిన మనిషి దేవుని కంటే గొప్పవాడు కాదు. గాడ్ కెన్ టర్న్ అరౌండ్ ద సిచ్యువేషన్. బైబిల్లో మనం చూస్తాం, మనకు వ్యతిరేకంగా ప్రతిగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఒకవేళ వర్ధిల్లిందంటే దేవుడు అనుమతించాడని. ఇక్కడ హామాను రాజు దగ్గరకు వచ్చాడు. అయ్యా ఇదిగో ఈ వ్యక్తిని ఉరికంబం వేయాలని చెప్పని వస్తే రాజు మొట్టమొదటి ప్రారంభించాడు, మంచి చేసిన వాళ్ళని ఎలా గౌరవించాలంటావు హామాను అన్నాడు. అయ్యా వాళ్ళకు మంచి వస్త్రాలు ఇచ్చి గుర్రం మీద కూర్చోబెట్టి ఊరంతా దిప్పి చాటించి చెప్పాలి. ఎందుకనుకోండి ఈయన అనుకుంటాడు హామాను నా గురించే అడుగుతున్నాడు అనుకుంటున్నాడు. రాజు అన్నాడు, నువ్వు మొర్దెకైకి ఇదే పని చేయమన్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఆయన మార్గములు వేరు. ఇక్కడ హామాను తలంపులు వేరు, దేవుని మార్గము వేరు. ఆమెన్. షద్రకు మెషకు అబేద్నెగో అని ఉన్నారు బైబిల్, ఎంతమంది తెలుసు? వాళ్ళను అగ్నిగుండములో నుంచి విడిపించి వాళ్ళను గణపరిచాడు దేవుడు. దానియేలు గ్రంథం 3:15 నుంచి చూద్దాం. బాకాను పిల్లను గ్రోవిని ఆ. పెద్ద వీణను సింఫోనియను విపంచికను ఆ. సకల విధములకు వాద్య ధ్వనులను ఆ. మీరు విను సమయములో ఆ. సాగిలపడి ఆ. నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, ఆ. మీరు నమస్కరింపని ఎడల ఆ. తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో ఆ. మీరు వేయబడుదురు. ఆ. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడనున్నాడు? ఆ. షద్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, ఆ. నెబుకద్నెజరు ఆ. ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. ఆ. మేము సేవించిన దేవుడు ఆ. మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆ. ఆయన మమ్మను రక్షించును. ఆ. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా ఆ. నీ దేవతలను మేము పూజింపమనియు ఆ. నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు ఆ. తెలుసుకొనుము. ఇక్కడ నీ దేవతలు అనే మాటకు అర్థం ఏంటంటే అక్కడ నెబుకద్నెజరు రాజు తను చాలా ప్రేమించుకున్నాడు. ఆయన ఒక పెద్ద విగ్రహాన్ని కట్టేసుకున్నాడు, తన విగ్రహమే. హీ బిల్డ్ హిజ్ ఓన్ స్టాచ్యూ అండ్ హీ వాంటెడ్ ఎవ్రీవన్ టు వర్షిప్ టు ద స్టాచ్యూ. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీవు ఏ ప్రతిమకు మనిషి చేసిన దానికి మొక్కకూడదు. వాళ్ళు అన్నారు వీఆర్ నాట్ గోయింగ్ టు వర్షిప్. వెంటనే ఏం చేశారు, ఓకే వీళ్ళు నా మాట వినరా, నేను పెట్టి అన్నం తింటున్నారు, నా రాజ్యంలో ఉన్నారు బబులోన్లో, నాకు బానిసలు, వీళ్ళు నా ప్రతిమకు నా ఫిగర్కి వీళ్ళు నమస్కరించరా, తీసుకుపోయి అగ్నిగుండంలో వేసేయమన్నాడు. అగ్నిగుండం ఏర్పాటు చేశారు. రాజు యొక్క ఆలోచన మార్గం ఏంటంటే వీళ్లను అగ్నిగుండంలో కాలిస్తే దానికి భయపడి మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా అటువంటి పనిక చెయ్యరు. షద్రకు మెషకు అబేద్నెగోను తీసుకుని పోయి అగ్నిగుండంలో వేసేసారు. వేసేయంగానే ఎంతమందిని వేశారు? లోపల 3 వేశారు. రాజుకు 4 కనపడుతున్నారు. చూడండి 29వ వచనం,
కాగా ఆ. నేను ఒక శాసనమును నియమించున్నాను, ఆ. ఏదనగా ఆ. ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక ఆ. మరి ఏ దేవుడునూ లేడు. ఆ. కాగా ఆ. ఏ జనులలో గాని ఆ. రాష్ట్రములలో గాని ఆ. ఏ భాష మాట్లాడు వారిలో గాని ఆ. శద్రకు మేషకు అబేద్నెగో అనువారి ఆ. దేవుని ఎవడు దూషించునో ఆ. వాడు తుత్తినీలుగా చేయబడును, ఆ. వాని ఇల్లు ఎప్పుడునూ పెంటకుప్పగా ఉండుననెను. ఆ. అంతట నుండి ఆ. రాజు శద్రకు మేషకు అబేద్నెగో అను వారిని ఆ. బబులోను సంస్థానములో హెచ్చించెను. చూడండి, హెచ్చించడంటే ప్రమోట్ చేశాడు. ప్రమోషన్కి ముందు వాళ్ళ ముగ్గురు కూడా అగ్నిలో వేయబడ్డారు. అగ్నిలో వాళ్ళు ముగ్గురు తిరుగుతూ ఉన్నట్టుగా కనిపించాడు. వాళ్ళు కట్టిన కట్లంట విడిపోయాయంట అగ్ని వల్ల. అగ్ని ఏం చేస్తుందంటే మన బంధకాలను వేరు చేస్తుంది. అన్నిటికంటే గొప్ప బంధకం గర్వం. ఇది హృదయ సంబంధమైంది. శ్రమల్లో అగ్నిలో మనలో ఉన్న చెత్త కాల్చివేయబడ్డప్పుడు మనకు తెలియని ఒక స్వభావాన్ని దేవుడు కట్లను తెంచివేస్తాడు. ఇట్స్ కాల్డ్ విక్టరీ ఓవర్ సెల్ఫ్ సెంటర్ లైఫ్, లివింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. అన్నిటికంటే గ్రేటెస్ట్ బాండేజ్ ఏంటంటే లివింగ్ ఫర్ అవర్ సెల్ఫ్. యు ఆర్ క్రియేటెడ్ టు లివ్ ఫర్ గాడ్ అండ్ అదర్స్. మన కొరకు మనం ఆలోచించుకునేటట్లు చేసే జీవితం ఇది ఒక బంధకం. ఎంతసేపటికి నేను ఎలా ఉన్నాను, నాకు గౌరవం దొరుకుతుందా, నా తిండి నాకుందా, నేనే నేనే నేను 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 నేను. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు వాళ్ళ కడుపు, వాళ్ళ రక్తం కడుపు తప్ప వేరే చూసుకోరు. తిన్నారా లేదా, నేను తిన్నానా లేదా, ఇంతకీ నేనే నేనే నేనే. నేను కూడా ఇక్కడ మనిషిని ఉన్నానుగా. నేను ఇతరుల ఆకలిని కూడా మనం చూసుకోవచ్చుగా. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఏమన్నా కష్టాలు ఉన్నాయా, నేనేమన్నా చేయగలిగితే వాళ్ళ కోసం. యూ మస్ట్ లివ్ ఫర్ గాడ్ అండ్ అదర్స్. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ శద్రకు మెషకు అబేద్నెగోలను వాళ్ళను అగ్నిగుండంలో వేసినప్పుడు బంధకాలంట తెగిపోయినాయి అంట. వాస్తవంగా ఏమైపోవాలా, వాళ్ళు కాలిపోవాలా. ఇంకొక వాక్యం కూడా అక్కడ ఉంది, వాళ్ళను అగ్నిగుండములో వేసిన పని వాళ్ళు కాలిపోయారంట, కానీ వాళ్ళు కాల్లా. మనల్ని అగ్నిగుండంలో వేసిన వాళ్ళకే శ్రమ. ఎందుకనంటే దేవుని చిత్తాన్ని దేవుడు నెరవేర్చడానికి వీళ్ళ ముగ్గురిని అగ్నిగుండంలోనికి పంపించాడు. యేసుక్రీస్తు వారు క్రిస్టోఫ్ అని యేసయ్య వాళ్ళతో కనిపించాడు. ఆ రాజు అంటున్నాడు, దేవుని దూతని నేను చూశాను వాళ్ళతో పాటు అంటున్నాడు. శ్రమల్లో మనం నేర్చుకున్న ఒక చక్కని జీవితాన్ని, ఒక బ్యూటిఫుల్ లైఫ్ని, అనుభవాన్ని నెవర్ ఫర్గెట్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకో తెలుసా, శ్రమల్లో ఈ శద్రకు మెషకు అబేద్నెగో దేవుణ్ణి చూశారు. వాళ్ళు చూడటమే కాదు, బయట ఉన్న రాజు చూశాడు. వాళ్ళు అగ్నిగుండంలోనికి వెళ్ళక మునుపు వాళ్ళు ఓన్లీ లోకల్గానే పరిచయం, శద్రకు మెషకు అబేద్నెగో. వాళ్ళు ఆ శ్రమలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫేమస్ అయిపోయారు. ప్రతి భాష మాట్లాడేవాళ్ళు వీళ్ళని గౌరవించాలన్నాడు. అగ్నిగుండము లేక మునుపు వాళ్ళు దే ఆర్ ఓన్లీ లోకల్ పీపుల్ ఇన్ బాబిలోన్. అంటే బబులోన్ అంటే ప్రపంచాన్ని శాసించిన ఆ దేశంగా ఉంది బాబిలోన్. అక్కడ వాళ్ళు కేవలం లోకల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్. అక్కడ వరకే. ఇదిగో శద్రకు మెషకు అబేద్నెగో యూదుల పిల్లలంట, వాళ్ళు వచ్చారు, ఆయన విగ్రహాన్ని, రాజు విగ్రహాన్ని ఆరాధించలా, రాజు అగ్నిగుండంలో వేసాడు, అంతవరకే తెలుసు లోకల్గా. శ్రమలో నుంచి వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రపంచానికి పరిచయం అయ్యారు. అగ్ని పరీక్షకు ముందు బబులోను మాత్రమే గణపరిచారు వాళ్ళను. బబులోన్లో మాత్రమే వాళ్ళ యొక్క జీవితాలు తెలుసు. అగ్నిగుండము తర్వాత దేవుని నామము వీరి ద్వారా విస్తరించబడింది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనము, రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 17. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. మనకైతే మంచివన్నీ కావాలి, రక్షణ కావాలి, ఆస్తిపాస్తులు కావాలా, మన అవసరతలు తీర్చబడాలి, అవన్నీ అవసరమే. అవన్నీ దేవుడు చేస్తాడు మనకు. ఆయన సమయంలో ప్రభు అన్నీ కూడా చేస్తాడు. కానీ ఆయనతో పాటు సఫరింగ్ ఉంది. ఈ సఫరింగ్ మనల్ని ఇంకొక ఉన్నతమైన స్థితికి తీసుకొని పోతుందంటే, ఉన్నత స్థానం పర్వాలేదండి, సఫరింగ్ కొంచెం ఇబ్బంది అంటారు. కానీ సఫరింగ్ లేకుండా దేవుడు మనల్ని సిద్ధపరచడం చాలా కష్టం. ఎందుకో తెలుసా, హృదయం అంట ఘోరమైన వ్యాధి కలిగిందంట, దాన్ని గ్రహింపగలవాడు ఎవరు లేరు. హృదయంలో ఉన్న ఆలోచనలు ఎవరికి తెలియదు. నేను నవ్వుతూ మాట్లాడతా, అంత మాత్రాన నా హృదయంలో ఇష్యూస్ ఉండవా? ప్రతి ఒక్క వ్యక్తి హృదయంలో ఇష్యూస్ ఉంటాయి. మనము శుద్ధమైన హృదయం మనం కలిగి ఉండాలి.
దేవుడు మన హృదయాన్ని సిద్ధపరచడానికి దేవుడు అద్భుతమైన ప్రణాళికే ఈ శ్రమల మార్గము ద్వారా, ఆయన మార్గముల ద్వారా ఆయన మనల్ని ఉన్నతమైన స్థితికి మనల్ని తీసుకుని వెళ్తాడు. అనేక మంది మరణించేశారు, వారు ఈరోజు లేరు. నువ్వు నేనేదో బెస్ట్ పర్సన్ అయిపోయి మనల్ని మించిన నీతిమంతులు లేరు కాబట్టి దేవుడు మనల్ని రక్షించాడు అనుకుంటే మనల్ని మించిన మూర్ఖులు ఇంకొకళ్ళు ఉండరు. దేవుడు నీ మీద జాలి చూపించాడు. నువ్వు తప్పు చేసినా, నువ్వు భయంకరమైన పాపివైనా, నేను భయంకరమైన పాపినైనా, నీ మీద ఎందుకో దేవుడు కరుణను జాలిని చూపించాడు, నిన్ను రక్షించాడు. రక్షించిన దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి నడిపించాలని ప్రభు ఆశపడుతున్నాడు.